ఏదైతే అశోక్ చనిపోయిందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ అశోక్ చాలా నిరుపేద ఉన్నటువంటి అశోక్ ఇప్పుడు ఆడపిల్లలు అతనికి ఇల్లు లేక స్థలం లేక మనస్తాపానికి గురై రోజు నిలబెట్టుకొని చనిపోవడం జరిగింది. అశోక్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబం మొత్తం బజార్లో ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి అశోక్ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఇల్లు ఇవ్వాలి, ఇంత స్థలం ఇవ్వాలి, వారికి 2 ఎకరాల భూమి ఇవ్వాలి, 15 లక్షల రూపాయల ఎగ్జిస్టో కూడా ప్రభుత్వ పరంగా అశోక్ కుటుంబానికి ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో ఇంటి స్థలాలు పంచాలని గత 15 ఏళ్ల నుండి మేము అనేక రకాలుగా ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ తెలిసినటువంటి ప్రజాప్రతినిధులు ఆ భూమిని వంచకుండా నిర్లక్ష్యం చేసి అనేక మంది పేదలు కావడానికి కారణమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఉన్నటువంటి పాలక వర్గాలు, ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ జోక్యం చేసుకుని వెంటనే ఏదైతే గ్రామకంఠం భూమి ఉందో ఊరి చివర ఆ భూమిని వెంటనే అందరికి పంచాలి. దాంతోపాటు ఇందిరామయ్యను కూడా మంజూరు చేయాలని సిపిఎం పార్టీ యాత్ర మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే తక్షణమే ఈ గ్రామంలో ఉన్న జాగాలు పంచాలి. అదే రకంగా ఇప్పుడు కనుక కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ జోక్యం చేసుకోకుంటే మరో యొక్క అవసరం అనుకుంటే 1/2 అవర్ చూస్తాం. ఖచ్చితంగా ఈ శవాన్ని సాగర్ రోడ్డు కూడా తరలించి అవసరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం కూడా మేము వెనుకాడు వేయం. కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే అశోక్ కుటుంబానికి న్యాయం చేయేంత వరకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిఐ కానీ ఎస్ఐ కానీ సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు మొత్తం వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా పార్టీ జిల్లా సెక్రటరీ గారు దీని గురించి మా వచ్చి కోరుతా ఉన్నారు. సోదరులారా, చింతపట్నంలో ఉన్నటువంటి దొడ్డి అశోక్ ఈరోజు ఆత్మహత్య చేయడం అనేటువంటిది అవుతుందో, ఈ ఆత్మహత్య చేసుకోవడము ఇది ప్రభుత్వ హత్యగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వమే బాధ్యత వహించాలి అశోక్ ఆత్మహత్యని. కారణమేం చెప్పనంటే సంవత్సరాల తరబడి ఇండ్లు లేక, ఇండ్ల స్థలాలు లేక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు కనీసం దిక్కుదోచనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి 14 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇప్పుడున్నటువంటి సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ పేదలకి ఇండ్ల స్థలాలు పంచాలనేటువంటి సోయి లేకుండా, ఇండ్లు కట్టించాలనేటువంటి సోయి లేకుండా ఆ రకంగా పెద్ద ఎత్తున ఒక రకంగా ప్రచారం చేసుకోవడం తప్ప ఈ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదనేటువంటి విషయాన్ని అశోక్ ఆత్మహత్యనే ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఆత్మహత్య చేసుకోవడానికి గతంలో ఇల్లు వస్తుందని, ఇంటి స్థలం వస్తుందని చెప్పి ఆశపడ్డటువంటి అశోక్కి 3 పిల్లలు, ఆడపిల్లలు. అశోక్ 3 ఆడపిల్లలు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇల్లు లేక, ఇంటి స్థలం లేక అసలు రోడ్డు మీద ఉన్నటువంటి కుటుంబానికి ఇల్లు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. అదే కాదు, ఇక్కడ ఇదే గ్రామానికి ఆనుకున్నటువంటి 2 ఎకరాల గ్రామకంఠ భూమిని పేదలకు పంచాలని, అర్హులైనటువంటి ఇండ్లు లేనటువంటి పేదలకి, ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి దఫాలుగా పోరాటం చేస్తే ఇప్పటికీ ఎలాంటి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని ఇళ్ల స్థలాలు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెలిసి ఈ చింతపట్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామకంఠ భూమిని అర్హులైనటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలతో పాటు ఇండ్లు కూడా మంజూరు చేసి ఇండ్లు కట్టించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ చనిపోయినటువంటి అశోక్కి వాళ్ళకి సంబంధించి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ చదువులు సంబంధించినటువంటి 10వ తరగతి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఏంటంటే చదివించడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అదే కాకుండా వాళ్ళ కుటుంబానికి దాదాపు 5 ఎకరాల భూమికి కల్పించాలి ఇలాంటి పేదలకి. అదే కాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు, ఇల్లు కానీ, ఇంటి రేషన్ కార్డు కానీ, అదే రకంగా ఎలాంటి భూమి లేకుంటున్నారు కాబట్టి 2500 రూపాయలు ఇవ్వడం కానీ, ఆ రకంగా పెన్షన్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా వాళ్ళ బాధ్యత తీసుకుని ఆ రకంగా మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. దాదాపు ఉదయం చేస్తే ఇప్పటి వరకు ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఎండిఓ గారు కానీ, లేదని చెప్పంటే ఆర్టీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఎక్కడ కూడా చలనం లేకుండా ఉంది అని చెప్పనంటే ప్రభుత్వం ఎంత నిద్రమబ్బులో ఉందో, ఎంత నిద్రావస్థలో ఉందో మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ రోజు గ్రామాలలో ప్రజాప్రతినిధులు లేరు, సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, మండల ప్రెసిడెంట్ లేరు, అదే రకంగా జడ్పీటీసీ లేరు, జిల్లా పరిషత్ చైర్మన్ లేరు. స్థానిక సమస్యలకు సంబంధించిన కూడా ఎన్నికలు పెట్టకుండా సంవత్సరాల తరబడి ఆ రకంగా పెండింగ్ లో పెట్టి అసలు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఏ రకంగా కూడా కూరుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఏదేమైనా అశోక్ వాళ్ళ కుటుంబానికి
అన్ని రకాల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది.